హాయ్ ఫ్రెండ్స్, బయటికి ఎంత ఆర్భాటంగా హిందువులు మనమంతా బంధువులమని చెప్తున్నా కుల వివక్ష ఇవన్నీ మామూలుగా నడుస్తూనే ఉన్నాయి. గ్రామాల్లో, గుడులలో ముఖ్యంగా ఒక ఎమ్మెల్యే, ఎస్సీ ఎమ్మెల్యే లేకపోతే ఎస్సీ మంత్రి కూడా అవసరమైతే వాళ్ళు ఆఫ్ చేస్తారు. మనకు ఆంధ్రానే కాదు, తెలంగాణే కాదు, కర్ణాటక ఎక్కడైనా ఇది నడుస్తున్నదే. సో ఈ సందర్భంగా ఈ వీడియోలో చెప్పదలుచుకున్నది ఏంటంటే, ఎస్సీ అధికారులు, ముఖ్యంగా ఎస్టీ సంగతి వాళ్ళకు ఏమైనా వెసులుబాటు ఉంటే ఉండొచ్చేమో. ఎస్సీ అధికారులు కానీ, ఎస్సీ ప్రజాప్రతినిధులు కానీ దయచేసి ఏదైనా ఒక గుడి దగ్గరికి మీరు పోకండి. దయచేసి ఏ గుడి దగ్గరికి మీరు పోకండి. మీకు తెలుసు ఆ గుడిలో పోయినంత మాత్రం మీకు ఒరిగేదేమి లేదు. ఆ గుడి దేనికి ఉందో, దానివల్ల ఎవరు లబ్ధి పొందుతారు, దానికి ఉన్న పవిత్రత లేకున్నా దాని గొప్పతనం అదంతా వాళ్ళని అనుభవించండి, మనకు అక్కర్లేదు. మీరు వెళ్ళమాకండి, డోంట్ గో దేర్. మీరు ఎవరైనా సపోజ్ మీరు వెళ్తున్నప్పుడు సార్ అక్కడ గుడి ఉందంటే డోంట్ గో, ఐ డోంట్ వాంట్ టు కమ్ దేర్, అవసరం లేదండి, మన పని చేసుకుందామని చెప్పండి. అంతేగాని మీరు అక్కడికి వెళ్ళి అవమానపడి దాన్ని మళ్ళీ పబ్లిక్ ఫోరంలో, మీడియాలో చెప్పి మా మినిస్టర్ గారినో, ఎమ్మెల్యే గారినో, కలెక్టర్ గారినో, లేకపోతే ఇంకేదో అధికారినో మనకు అక్కడ అడ్డుకున్నారు అని ఎందుకంత మనం అవహేళన పడాలా? దయచేసి అంబేద్కర్ గారు చెప్పిన దాన్ని పాటించండి. మీరు హిందూ మతం మిమ్మల్ని ఎప్పుడు దూరమే పెడుతుంది, మీరు హిందూ మతాన్ని కూడా దూరమే పెట్టండి, అంతవరకే. సో దాని తర్వాత మనకు ఈ మతం మారితే రిజర్వేషన్ పోతుందనేది అది ఒక తప్పుడు నిర్ణయము. తప్పుడు నిర్ణయాన్ని కోర్టులు కూడా వాళ్ళు దురుద్దేశపూర్వకంగానే సమర్థిస్తున్నారు. దానికి ఏదో ఒక రోజు దానికి కూడా మంచి రోజులు వస్తాయి. అంతవరకు ఆగండి. థ్యాంక్ యూ.